నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రాకతో కొత్త జోష్ కనిపిస్తోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఎంట్రీతో రూపురేఖలు మారబోతున్నాయన్నారు మంత్రి నారా లోకేష్. నిరంతర కృషితోనే ఏపీకి గూగుల్ డేటా సెంటర్ వచ్చిందన్నారు ఆయన. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా లోకేష్ పెట్టుబడిదారులను విశాఖ సదస్సుకు రావాలని ఇన్వైట్ చేశారు. రాష్ట్రానికి గూగుల్ సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర కృషి దాగి ఉందన్నారు మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఏఐబిసి, సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్నారు ఆయన. ఈ సందర్భంలోనే ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎందుకు ఎంచుకోవాలో వివరించారు లోకేష్. అనంతరం విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి 3 ముఖ్య కారణాలు ఉన్నాయని లోకేష్ తెలిపారు. మొదటిది, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు రూపంలో అనుభవజ్ఞుడైన దార్శనిక నాయకత్వం ఉందన్నారు. ఇక భారీ ప్రాజెక్టులను ఎలా తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసన్న లోకేష్, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా మెండుగా ఉందని చెప్పారు. అలాగే తాము ఒక స్టార్టప్ స్టేట్ మాదిరిగా దృఢ సంకల్పంతో పనిచేస్తామని అన్నారు. ఒకసారి తమతో చేతులు కలిపితే అది మీ ప్రాజెక్టు కాదు, మన ప్రాజెక్టుగా మారుతుందని వ్యాఖ్యానించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్న ఆయన, నిర్దేశించిన సమయం కంటే ముందే పూర్తి చేయడమే లక్ష్యమని అన్నారు. ఇక చివరిగా తమది జాతీయ దృక్పథం ఉన్న ప్రాంతీయ పార్టీ అని, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూనే రాష్ట్రానికి మేలు చేకూర్చేలా జాతీయ విధానాలను ప్రభావితం చేస్తామని వెల్లడించారు. ఇక 16 నెలల్లో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని నారా లోకేష్ తెలిపారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టీకరించారు. ప్రస్తుతం $180 బిలియన్ ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆటోమోటివ్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ సహా 15 రంగాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఏపీ 2వ స్థానంలో నిలిచిందని ఆయన అన్నారు. త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వచ్చే నెల 14, 15 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు హాజరై రాష్ట్రంలోని అవకాశాలను పరిశీలించాలని పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ కృషితో 2047 నాటికి గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్గా ఏపీ మారబోతుందని చెప్పుకోవచ్చు.